పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్తతలు మరో కీలక మలుపు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్పై అమెరికా భూతల దాడికి సిద్ధమవుతుందా అనే ప్రశ్నకు ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సంకేతాలు కనపడుతున్నాయి. ఇప్పటికే వేలాది మంది సైనికులు, ఆధునిక యుద్ధ సామాగ్రితో అమెరికా పశ్చిమాసియా దిశగా భారీగా బలగాలను మోహరిస్తుంది. 2 మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్లు, 82వ ఎయిర్బోర్న్ డివిజన్తో పాటు యుఎస్ఎస్ బాక్సర్, ట్రిపోలి వంటి ఆంఫిబియస్ గ్రూపులు అక్కడికి చేరుకున్నాయి. మొత్తం సైనికుల సంఖ్య 50,000కు పైగా ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ కూడా పశ్చిమాసియాకు బయలుదేరినట్లు సమాచారం. ఇప్పటికే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ వంటి నౌకలతో అమెరికా సముద్ర శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. ప్రతి నౌక కూడా F-35B స్టెల్త్ ఫైటర్లు, ఆస్ప్రే హెలికాప్టర్లను మోయగలదు. ఇరాన్ యురేనియం అంశంపై చర్చలను తిరస్కరిస్తే పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భూతల దాడి ప్రారంభమైతే యుద్ధం నెలలు కాదు, సంవత్సరాల పాటు కొనసాగవచ్చు. యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాన్లో హెజ్బుల్లా, గాజాలో హమాస్ వంటి ఇరాన్ మద్దతు గల గుంపులు రంగంలోకి దిగే ప్రమాదం ఉంది. దీంతో యుద్ధం అనేక ఫ్రంట్లకు విస్తరించి అమెరికా దళాలకు భారీ సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ యుద్ధం డ్రోన్లు, సైబర్ దాడులు, ఏఐ టెక్నాలజీతో కొత్త రూపం దాల్చింది. చౌకైన డ్రోన్లతో ఖరీదైన రక్షణ వ్యవస్థలను దెబ్బతీయటం జరుగుతుంది. ఒకవేళ అమెరికా కనుక ఇరాన్ భూభాగంలోకి అడుగు పెడితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. సైనికులకు భారీ ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం కూడా పొంచి ఉంది. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలకం కానుంది. ప్రపంచంలో దాదాపు 20% ఆయిల్ ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. యుద్ధం ప్రభావంతో చమురు ధరలు ఇప్పటికే పెరిగిపోతున్నాయి. ఇలా జరిగితే దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. యుద్ధం అంటే కేవలం దేశాల మధ్య పోరాటం కాదు, లక్షలాది ప్రాణాల నష్టం. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి మరింత దిగజారితే మిలియన్ల మంది శరణార్థులుగా మారే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఇరాన్పై అమెరికా భూతల దాడి కనుక జరిగినట్లయితే అది కేవలం ఒక దేశ యుద్ధం కాదు, ప్రపంచాన్ని కుదిపేసే సంక్షోభంగా మారే అవకాశం కూడా ఉంది.